నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని, తక్కువ ధరకు వేసిన టెండర్లు రద్దు చేసి తిరిగి మరలా టెండర్లకు సిద్ధం అయ్యారని కౌన్సిలర్లు ఈ విషయాన్ని గమనించి అభివృద్ధి పనులకు వారి వంతు సహకారం అందించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి కౌన్సిల్ హాల్ నందు గురువారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్తో పాటు అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న 40 అంశాలు చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఈ వేసవిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోబోతున్నారని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రధాన ఏరియాలో చలివేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. వార్డుల సమస్యలు ఉంటే తక్షణమే వారి దృష్టికి తీసుకొని రావాలన్నారు. అందరూ కూడా అంటే ఒకళ్ళిద్దరు కాంట్రాక్టులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా లెస్ వేయడం జరిగింది. 1% లెస్ అనేది వేయడం జరిగింది. దగ్గర 50 లక్షల వరకు 1% లెస్ వేయడం జరిగింది. ఒక 6 వర్కులకు మాత్రం మళ్ళీ ఎక్సెస్ వేయడం జరిగింది. ఎక్సెస్ వేయడం అనేది మున్సిపాలిటీకి ఫైనాన్షియల్గా బర్డన్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి 1, 2, 6, 18, 19, 23 ఐటమ్స్ అన్నీ కూడా గౌరవ సభ్యుల్ని అదేవిధంగా మేడం గారిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలుద్దామని కోరుతాం. దీనివల్ల దగ్గర 3 లక్షలు 4 లక్షలు మున్సిపాలిటీ కాకపోతుంది మేడం. అందువల్ల దాన్ని గతంలో మళ్ళీ పిలిచాం, క్యాన్సిల్ చేసాం. అన్నీ కూడా మనం 24 వర్క్స్ పిలిచాం మేడం. 24 వర్క్స్ పిలిస్తే 24 కూడా ఎక్సెస్ చేశారు. పోయిసారి 4.9% ఎక్సెస్ చేశారు. అన్నీ క్యాన్సిల్ చేసి నా రూల్స్ ప్రకారం ఫస్ట్ టెండర్ క్యాన్సిల్ చేశారు సార్ నాకు ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలిచాను మేడం. పిలిస్తే ఒక 6 వర్క్స్ మిగతా 24లో 19 వర్క్స్ లెస్ చేశారు మేడం. మిగతా వాళ్ళు ఒక 6 వర్క్స్ మాత్రం ఎక్సెస్ చేయడం జరిగింది. 6 కూడా క్యాన్సిల్ చేయమని చెప్పారు. మన మున్సిపాలిటీకి దగ్గర 3 లక్షల 4 లక్షలు అంటే మనం అంతకుముందు మనకి లైట్లు పిలిస్తే 28% లెస్ వచ్చింది. అదేవిధంగా బోర్లు పిలిస్తే 20% లెస్ వచ్చింది. దానివల్ల ఆ మున్సిపాలిటీ దగ్గర 9 లక్షలు 8 లక్షలు లాభం వచ్చింది. అలాగే మనం లెస్ చేసి ఒక కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఎక్సెస్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని. ఏ 6 వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ 1 వీక్లో టెండర్ రివైజ్డ్ ప్రపోజల్ పంపించమని చెప్తున్నాను. లేదా 15 కోట్లు రివైజ్డ్ ప్రపోజల్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి. ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత దానికి శాంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం పునరావాసం కల్పించాలి కాబట్టి ఉన్న వాళ్ళు కొంతమందికి బొమ్మనపల్లి ఒకటి ఇచ్చారు. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చక్కెరకొండ దగ్గర తహసీల్దార్ గారు ఒక సైట్ అనేది 2.5 ఎకరాస్ కొండ దగ్గర ఇవ్వడం జరిగింది. ఆ కొండని లెవెల్ చేయడానికి దానిలో ఉన్నటువంటి దానికి అక్కడ వాటర్ సప్లై కానీ లైటింగ్ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేయడానికి ఈ 25 lakhs ఎస్టిమేట్ తయారు. 49 లక్షలకి రివైజ్డ్ ప్రపోజల్ పొందుతామని ఈ సంవత్సరం నిర్ణయానికి వచ్చాము. ఇందులో 2 వాటర్ ట్యాంకర్లు కొన్నాం అనేది సమ్మర్కి మాకు ఉపయోగపడుతుంది అనేది, 10 కొత్త బోర్లు వేయించుకుందాం అనేది, 2-3 ఏమో క్లోరినేషన్ ప్లాంట్. మనకి డైరెక్ట్ క్లోరినేషన్ లేదు కాబట్టి ఎక్కడైతే ఈఎల్ఎస్ఆర్ ఉన్నాయో అక్కడ క్లోరినేషన్ ప్లాంట్స్ అనేది పెట్టుకుందామని హెడ్ క్వార్టర్ వర్క్స్లో పంప్ హౌస్ దగ్గర ఇన్స్టలేషన్ చేద్దాం 49 లక్షలకి అనేది కొత్త ప్రపోజల్. పాతకు వచ్చేటప్పటికి గార్బేజ్ సెక్షన్ అనేది క్యాన్సిల్ చేయడానికి. అది 44వ సబ్జెక్ట్ అండి. 45వ సబ్జెక్ట్ వచ్చి అదే మనం జీటీఎస్ దగ్గర మనం యాక్చువల్గా గ్రైనరీ పెట్టాం. ఆ గ్రైనరీని కూడా ఆ జీటీఎస్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ గ్రైనరీ కూడా క్యాన్సిల్ చేసి దర్శి రోడ్లు మనం డివైడర్ మీద చుట్టూతా ఐరన్తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందులో గ్రైనరీ పెడదామనేది ఒక కాన్సెప్ట్ అండి. తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి కాంపాక్ట్ బిన్స్ ఇంకొకటి కూడా మనకి గ్రైనరీకే ఉంది. అది కూడా కాంపాక్ట్ 2 కొంటున్నాం కాబట్టి ఒక 10 బిన్స్ కాంపాక్ట్ బిన్స్ కొంటాం అనేది అది కూడా గవర్నమెంట్కి పంపించి ప్రపోజల్ వచ్చిన తర్వాత దాన్ని మనం శాంక్షన్ చేయగలం. 1, 2, 6, 18, 19 అంశాలు మినహా అన్ని అంశాలు కూడా ఆమోదిస్తున్నాము. ఇవి మళ్ళా కొత్తగా టెండర్ పిలవడానికి కమిషనర్ గారిని చూడవలసిన కోరుకుంటున్నాను. ఈ సమావేశం ఎంతో మందించడమైంది. అలాగే 16వ అంశం అద్దంకి పురపాలక పరిధిలోని సాధారణ నిధుల కింద 4వ వార్డు ఎలియఫ్ నగర్ నందు
గోపి శ్రీనివాసరావు ఏంటండి బ్రహ్మానందం రూపాయలు ఖర్చు కాగా అంచనాలు తయారు చేయబడి ఆమోదం పొందిన పిదప ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదని, తల్లికి వందనం క్రింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వివక్షత పెరిగిందని, పేద ప్రజలు చదువుకోవటానికి నేటికి సరైన సౌకర్యాలు లేవు అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సరైన ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, ప్రజా సమస్యలపై మార్చి 4వ తేదీన బాపట్లలో దళిత హక్కుల పరిరక్షణ సమితి సభ ఏర్పాటు చేస్తున్నారని, పెత్తనందారులు పరిపాలన చేయటం వలన ప్రజా సమస్యలు ఏమీ పరిష్కరించడం లేదన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవివక్ష దాడులు, పేద ప్రజలు నేటికి కూడా చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేక వెనకబడిపోతున్న సందర్భంలో, అలాగే అనేక విధాలైనటువంటి బడ్జెట్లు పెడుతున్న హెల్త్ పరంగా పేద ప్రజలకు ఈనాటికి కూడా హెల్త్ అందని పరిస్థితుల్లో, అలాగే ఉపాధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపుగా 90% ఉంటే ఉపాధి 50% మందికి కూడా నేటికి ఉపాధి దొరకని పరిస్థితి. వీటన్నిటి మీద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రోజువారీగా యాజిటేషన్ చేసే క్రమంలో మేము దళిత హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా మహాసభ ఈ నెల 4వ తేదీ బాపట్లలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఈరోజు అద్దంకి పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొదటి నుంచి యాజిటేషన్ పోరాటం చేస్తున్న క్రమంలోనే ఇంతవరకు మినిమం సమస్యలు కూడా పరిష్కారం చేయట్ల పాలకులు. ఎందుకంటే ఈ పాలకులకి పెత్తందారి భావజాలం, గ్రామీణ ప్రాంతాల్లో పెత్తనం చేసే అగ్రవర్ణ పెత్తందారి భావజాలం ఏదైతే ఉందో ఈ పాలకులకు కూడా అది ఉండటం వల్ల ఓ పక్క గతంలో ఉండే మనుధర్మ శాస్త్రం సిద్ధాంతం, ఈ పెత్తందారి భావజాలం ఉండటం వల్ల ఈ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఐక్యం కాకపోవటం కూడా ఇదొక మెయిన్ కారణం. అందువల్ల వీళ్ళందరిని ఐక్యం చేసుకుంటానే సమస్యలు, రాజ్యాంగం కల్పించిన సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా దళిత హక్కుల పోరాట సమితి కమిటీలు ఏర్పడి అక్కడ స్థానిక సమస్యల మీద ఎక్కువగా వీళ్ళకి ఉండే కొద్ది పొలాలు, కొద్ది స్థలాల మీద కూడా అగ్రవర్ణ పెత్తందారులు కన్నేసి వాళ్ళ స్థలాలను కూడా గతంలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా అనేక విధాలుగా తగాదాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు మేము పరిపాలన కొనసాగించేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసమే, మేము పేదవారి కోసం, కష్టజీవుల కోసం మేము పనిచేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు చెప్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, అగ్రవర్ణ పెత్తనందారుల కోసం పెత్తనం సాగించుకోవడం కోసం పరిపాలన కొనసాగిస్తున్నారే తప్ప ఏమాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం లేదు. ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, దూసుకుపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది బుల్డోజర్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బుల్డోజర్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే
దళితులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ ఐక్యంగా ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేసేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందు భాగాన ఉంటుందని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా ప్రథమ మహాసభ మార్చి 4వ తారీఖున బాపట్లలో జరుగుతూ ఉంది. ఈ మహాసభను జయప్రదం చేయడానికి దళితులందరూ కూడా కలిసి రావాలని చెప్పి, దళితులందరూ కూడా చైతన్యం అవ్వాలన్నా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, ఇంకా దళితులకు రావాల్సిన రిజర్వేషన్లు ప్రధానంగా ప్రభుత్వాలు ఒక్క ప్రభుత్వ సంస్థను కూడా నెలకొల్పకపోగా అన్నింటిని కూడా ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేట్ పరం చేసే సంస్థలన్నింటిలో కూడా దళితులకి ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక ప్రాథమిక హక్కులుగా భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నారు. అంబేద్కర్ రాసినటువంటి ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఈరోజు నిలువున తూట్లు పొడుస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో కూడా కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి భగత్ సింగ్, అంబేద్కర్ 2 ఫోటోల్ని ఈ దేశం కోసం భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాటుపడి అసూలు పాసినటువంటి భగత్ సింగ్ చిత్రపటాలని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ పటాలను కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిలువున ఒకదాని బట్టి ఒకటి మేము రాజ్యాంగం మారుస్తామని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో దాన్ని అమలు చేయడానికి సాప్ కింద నీరులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటన్నింటిని కూడా ఖండించాలి. ప్రతి దళితులు కూడా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా చైతన్యవంతమై అవగాహన చేసుకొని ఈ పాలక ప్రభుత్వాల మీద మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. లింగోద్భవ సమయంలో దేవునికి పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకాలు జరిగాయి. పీటల మీద దంపతులు కూర్చొని అభిషేకం చేశారు. అలాగే గురువారం దత్తపాదుక క్షేత్ర ఆవరణలో వివిధ రకాల హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి జరిగింది. హోమ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. అదేవిధంగా రాత్రికి స్వామివారి ఉత్సవమూర్తులను రథం మీద ఉంచి అద్దెకిలో ఉన్న ప్రధాన రహదారుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకొని ఆశీస్సులు పొందారు. अग्रगे सप्तहोत्तरजन्नमः ओम पूर्णाहुतिमुक्तां ज्योति सर्वं मयि पूर्णाहुति सर्वमेवाप्नोति अथो इयं मयि पूर्णाहुति
గింజ నాణ్యత కోసం పొటాష్ చివరి దఫాలో వేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం మైలవరం, ఉప్పలపాడు గ్రామాలలో గురువారం పొలం పిలుసుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వేమో వెంకటకృష్ణ హాజరయ్యి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్నలో ఎకరాకు 25 కేజీల పొటాష్ చివరి దఫాలో వేసుకుంటే గింజ నాణ్యతతో పాటు బరువు పెరుగుతుందన్నారు. ఈ పంట నమోదుకు మార్చి 3వ తేదీ వరకు గడువు ఉందని, ఈలోపు రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పంట నమోదు చేయించుకుంటే ప్రభుత్వ పథకాలు మరియు రాయితీలు, పంట నష్ట పరిహారం వంటివి అందుతాయని, లేకపోతే రైతులు నష్టపోవటం జరుగుతుందని వెంకటకృష్ణ తెలియజేశారు. ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసి ఇస్తా ఉన్నాం. అంటే గ్రామంలో ఉండే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మన దగ్గర, విఏ దగ్గర. దానికి ఏంటంటే అతనికి ఒక 11 అంకెల నెంబర్ వస్తుంది తర్వాత, ఐడి నెంబర్. అదేంటంటే తర్వాత మనకి ఏ స్కీమ్ అయినా, ప్రభుత్వ పథకాలు ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటటువంటి ఏ పథకం అయినా కూడా దాన్ని లింక్ చేయడం. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా బయట ఉన్నా కానీ వచ్చి ఓనర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఐడి క్రియేషన్ బట్టి తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత ఈ క్రాప్ బుకింగ్ కూడా రేపు 3వ తేదీతో ముగిసిపోతుంది. ఇప్పుడు కందులు ఉన్నాయి, రబీలో కూడా కొంతమంది వేశారు. ఇప్పుడు బయట మార్కెట్లో 6,000 అక్కడ ఉందా, 6,500 అట్లా ఉంది. మన దగ్గర 7,550 రూపాయలు అమ్ముకోవాలంటే మరి అమ్ముకోవచ్చు, తక్కువ ఉంది కాబట్టి బయట మద్దతు ధర. అలానే ఇంకా వడ్లు ఉన్నాయి. వడ్లు కూడా మనకి బయట 1,300, 1,400, ఇప్పుడు సిఆర్ 1000 ఇంకా తక్కువ ఉంటుంది. మన దగ్గర 1,740 రూపాయలు గ్రేడ్ ఏ, 1,725 రూపాయలు గ్రేడ్ బి కొంటున్నాం. క్వింటాల్ బస్తా 75 కేజీల బస్తా. క్వింటాల్ అయితే 2,300, మామూలుగా 2,300 రూపాయలు గ్రేడ్ ఏ, 2,300 గ్రేడ్ బి. నేను చెప్పింది 75 కేజీల బస్తాకు వచ్చేసరికి 1,740 రూపాయలు గ్రేడ్ ఏ, 1,725 రూపాయలు గ్రేడ్ బి. అలానే మనకు సనగలు లేవు కాబట్టి మన ఊళ్ళో ఉండే క్రాప్స్ చేయవు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోండి. బ్యాలెన్స్ ఉన్నా కూడా ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. తర్వాత 3 తర్వాత మళ్ళీ మనం డ్రాఫ్ట్ లిస్ట్ పెడతాం. ఇట్లా దాంట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకోండి. లేకపోతే అప్పుడు మనం సరి చేసుకోవచ్చు, తప్పు రాసినా కానీ ఏదైనా తేడా ఉన్నా కూడా ఇవన్నీ. కాబట్టి ఏంటంటే అది మీరు గ్రామ సభ పెట్టేటప్పుడు బట్టి తప్పనిసరిగా రండి, వచ్చి చూసుకొని వెరిఫై చేసుకోండి ఒకసారి. అలానే ఇంకా బయట ఎవరైనా ఉన్నా కూడా మనం ఈ పిఎం కిసాన్కి సంబంధించి లిస్టులు కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్లో ఉన్న ఓంకార శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయించుకొని అభిషేకాలను తిలకించారు. మహిళలు రాత్రి జాగారం చేసి శివనామ భజన చేశారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించింది. కలవకూరు రోడ్లో ఉన్న ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా గత 3 రోజుల నుంచి వివిధ రకాల పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతున్నాయని, బుధవారం రాత్రితో శివరాత్రి పూజా కార్యక్రమాలు ముగిశాయని, సహకరించిన భక్తులకు, దాతలకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అర్చకులు తెలిపారు. అద్దంకి గ్రామం కలవకూరు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో శ్రీ ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం యందు త్రయాన్నిక దీక్షతో ఎంతో అంగరంగ వైభవంగా కూడా మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా సంపూర్ణంగా ముగిసి ఉన్నవి. మరి ఈరోజు మహా శివరాత్రి సందర్భముగా స్వామివారి యొక్క కలిస శిఖ ప్రతిష్టా మహోత్సవం సంపూర్ణం చేసుకుని ఉన్నాము. శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవం కూడా చేసుకుని ఉన్నాము. మరి ఈ తదుపరి సాయంకాల సమయమున 6 గంటల నుంచి కూడా దీపోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా మనం ముగించుకొని ఉన్నాము. ఇదే విధంగా కూడా ప్రతి సంవత్సరము కూడా ఆ స్వామివారికి త్రయాన్నిక దీక్షతో ఆ పంచామృతాలుగా ఆ మహాగణపతి, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాలు, ఈ విధంగా కూడా ఎన్నో తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉంటున్నవి. మరి ఆ విధంగా కూడా ప్రతి సంవత్సరము భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క సంపూర్ణ చరిత్ర యందు కలహాల యోగంగా అనుభవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సమయమున మహాశివరాత్రి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మేరగా కూడా
కోలాటము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచి ఉన్నారు. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉంటూ భక్త మహాచంద్రులు కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపాత్రులు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. योग्यं ब्रह्मलोकेन सर्वेषां भवयोगिभिः स्वाप्नोति परमरुद्रेण रुद्रेश्वराय नमो नमः। सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसहस्रपादो सभामिन्विश्वतो कृत्वा अत्यधिष्ठदशाङ्गुलम् पुरुषजेवेदकं सर्वो यद्बोधं यच्च भव्यो उदामृतत्वशेषाणः यदन्नेनादिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागुच्चपूरुषः त्रिपादस्यामृतं दिवि त्रिपादोत्पादयत् पुरुषः आदो शेहार्वात् पुनः ततो विश्वं चक्रामतो शेषनानश्रेयभिः अस्मात् ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.